గుడ్ మార్నింగ్ అండి అందరికి. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మురుదేశ్వర్ వెళ్తున్నాము. మురుదేశ్వర్ తెలుసు కదా మీకు, పెద్ద శివ స్టాట్యూ ఉంటుంది. ఆల్రెడీ మేము బయలుదేరాము. మధ్యలో ఒక చిన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. టైం లేదు రికార్డ్ చేయడానికి, ఫుల్ వర్షం పడుతుంది ఒక సైడ్ అంతా. అంబ్రెలా తెచ్చుకోలే, హెక్టిక్ అయిపోయింది. సో ఇదనమాట, ఆల్రెడీ తడిసిపోయింది, ట్రాలీ మొత్తం తడిసిపోయింది. ఎట్లా కొంచెమే తడిసాంలే స్టేషన్ దగ్గర. సో ట్రైన్ లేట్ అయింది కొంచెం. కాచిగూడ టు మురుదేశ్వర్ ట్రైన్ అండి. ఏదో ట్రైన్ వస్తుంది వేరే ఇంకో చోట. సెకండ్ ప్లాట్ఫామ్లో వేరే ట్రైన్ వస్తుంది, త్రివేంద్రం వెళ్ళే ట్రైన్. ట్రైన్ ఈజ్ కమింగ్. బాగా లో లైట్లో ఉన్నట్టుంది. ఫుల్ వర్షం పడుతుంది. ట్రైన్ ఎక్కాము. ట్రైన్ మామూలుగా పడట్లేదు, బాగా పడుతుంది. సో మేము అంబ్రెల్లాస్ మర్చిపోయాము, మళ్ళీ కొనాలి. అక్కడ కూడా ట్రైన్ ఉంటే కొంటాము. మేబీ అటు సైడ్ ఉండకపోవచ్చు ట్రైన్. అది ప్రజెంట్ అప్డేట్. ఎక్కాము, సీట్స్లో కూర్చున్నాం ప్రశాంతంగా. కాసేపు నిద్ర 2 o'clock అయితే వెళ్ళేసరికి 1:30 అవుతుంది. 1:30కి అలారం పెట్టుకొని కాసేపు పడుకోవాలి. బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ మ్యాంగ్లూర్ అనే స్టేషన్ ఉంటుంది. మ్యాంగ్లూర్లో అది అప్డేట్. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాంగ్లూర్లో ఉంటుంది. సో మ్యాంగ్లూర్లో చూడాలి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఆల్రెడీ తిన్నాం కానీ కొంచెం లైట్గా తిన్నాం. నేను ఒక ఇడ్లీ ఒక వడ తిన్నా. సో మళ్ళీ లేకపోతే బండి పని చేయదు. అదనమాట అప్డేట్. సో కుందాపుర, కుంట, మురుదేశ్వర్ వెళ్తాం. కుంట వెళ్తా ఉంటాం. కుందాపుర తర్వాత మురుదేశ్వర్. అది అప్డేట్. ఇది నేత్రావతి రివర్ అంటే ఇదే నేత్రావతి రివర్. మ్యాంగ్లూర్లో ఉంటుంది అన్నమాట ఇది. అంటే మ్యాంగ్లూర్ ఎంట్రీలో మనం సౌత్ నుంచి వస్తుంటే మ్యాంగ్లూర్ ఎంట్రీలో నేత్రావతి రివర్ ఉంటుంది. అసలు వర్షమే లేదు ఇటు, చాలా డేస్ అయినట్టు. వర్షం పడలేదు అనుకోండి ఇంకా సమ్మర్. ఓన్లీ కేరళలోనే పడుతున్నట్టున్నాయి బాగా వర్షాలు. మేము వచ్చేటప్పుడు అయితే అసలు రైన్ మామూలుగా పడలేదు. ట్రైన్ ఎక్కాక కూడా అసలు వీడియో ఇట్లా తీద్దామంటే అసలు ఏం కనపడలేదు. మొత్తం ఫాగ్లాగా వచ్చేసి అసలు ఏం కనపడలేదు వీడియో. విండోలోంచి బయట కూడా మొత్తం చీకటిగా ఉంది. అదనమాట అప్డేట్. రివర్ చాలా పెద్దగా ఉన్నట్టుంది. 2 ఉన్నాయి బ్రిడ్జిలు, ఇటు ఒకటి అటు ఒకటి ఉంది. ట్రైన్ బ్రిడ్జిలు. మ్యాంగ్లూర్ సెంట్రల్ వచ్చేసాము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఉందో ట్రై చేయాలి. ఉഴുన్నవడ అంటే మినపవడ. ఇది బెటర్ కొంచెం, కాకపోతే చట్నీలు అవేం లేవు అక్కడ. మన ట్రైన్లో అమ్మడానికి వస్తారు, వాళ్ళ దగ్గర ఉంటాయేమో. నేను ప్లాట్ఫామ్ ఇది 2 అనమాట. 1లోకి వెళ్ళి ఇంకేమైనా దొరుకుతాయేమో ట్రై చేస్తే లేవు. ఇదే ఉంది కొన్న. ఇది కూడా దొరికిద్దో లేదని మళ్ళీ. ఎందుకంటే 2016లో కొల్లూరు వెళ్ళాం, ఇలాగే మ్యాంగ్లూర్ నుంచి వెళ్ళాం. మ్యాంగ్లూర్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామని అనుకున్నాను యాక్చువల్లీ. కానీ ఏమైంది, ట్రైను మేము వచ్చేటప్పుడు లేట్ అయింది. మేము వెళ్ళాల్సిన ట్రైన్ కదులుతూ ఉంది అప్పుడే. జస్ట్ అటు సైడ్ మిడిల్లో గ్యాప్ ఉంటుంది, కొంచెం గ్యాప్. ట్రైన్లో అటే దిగేసి అటు ఎక్కడ ఎక్కేసాం లక్కీ.
బ్రేక్ఫాస్ట్ లేదు. ఆకలితో చచ్చాం ముగ్గురు. మధ్యలో ఎక్కడో ఏదో స్టేషన్ ఉడిపి తర్వాత అనుకుంటా ఏదో కేసరి ఇలాంటిది దొరికింది. అది తీసుకొని ఇరు ట్రైన్ వెళ్ళిపోతూనే ఉంది. పడపడ రన్నింగ్ తీసుకొచ్చి ఎక్కితే వేరే బోగీలు ఎక్కేది. వీళ్ళకి బోగీలు ఉన్నా నేను బోగీలో ఉన్నా. ఫోన్ చేసి చెప్పా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పరిప్పు వడ. పరిప్పు వడ మన సైడ్ మన సైడ్ ఉండదు కదా. పరిప్పు వడ గట్టిగా ఉంది. ఇదే బ్రేక్ఫాస్ట్కి టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఇక నాన్ వెజ్. ఉడుపి స్టేషన్ వచ్చాము. తినాలి ఇప్పుడు. టైం వచ్చేసి 11:44 అయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తింటాం. వాళ్ళకి ఆకలి అవుతుంది. అంటే మన యూజువల్ రెగ్యులర్ ప్రోటీన్ ఫుడ్ లేదు కదా, సో వీక్ అని అనిపిస్తుంది కొంచెం, బట్ తప్పదు. టైం వచ్చేసి 11:44 అయింది ఇప్పుడు. సో ఫుడ్ అయితే రెడీగా ఉంది. సో తినాలి. ఇప్పుడే కాదు, 12కి తింటాం. నేను ఆర్డర్ చేసింది ఏంటంటే నాకే గుర్తులేదు. రాజ్మా చావల్ లంచ్ బాక్స్, పిండి చోలే జంబో లంచ్ బాక్స్. నార్త్ ఇండియన్ టైప్ అనుకుంటా. అవే అవైలబుల్గా ఉన్నాయి, అవే ఆర్డర్ చేశాను. మిగిలిన నాన్ వెజ్ ఉన్నాయి కానీ, సో ఇది బాగుంటుందని. వెజ్ కదా ఈరోజు రేపు వెళ్ళిండు. సో అదనమాట అప్డేట్. సో తినేటప్పుడు చూపిస్తాను. मंजुड़ा कहाँ से सिरसी उत्तर कर्नाटक कर्नाटक आप हिंदी लोग? नहीं कन्नड़ा हिंदी she is selling keychains. यूट्यूब में आता फोन है आपके पास? यूट्यूब है? यूट्यूब ओपन करो, जगन्स लाइफ. कौन सा? जगन्स लाइफ मैं टाइप करता हूँ. टैप करो. थैंक यू. सब्सक्राइब कर दिया ना? हाँ वीडियो आता. अभी तुम कम. सॉरी थैंक यू भैया. कितना पैसा अर्न करता आप डेली? नहीं होते भैया. ये 500-700 होने को तक ज़्यादा है. ये 500 रुपये 700 रुपये ज़्यादा है. अच्छे से सेल नहीं होती है. एक आदमी अच्छे से लेते हैं, रिप्लाई नहीं है. ट्रेन में ट्रैवल करता? ट्रेन में भी फूड फूड नहीं. फूड टाइम नहीं. खाने को टाइम नहीं. फूड खाने को टाइम नहीं. कब स्टेशन रुकते कि अभी लेट हो जाता वो भी नहीं, खाने को नहीं. प्रिपरेशन फूड घर में प्रिपेयर कर इधर? घर में प्रिपेयर करने को नहीं होते. अब आने को 6 बजे होते ना. हाँ ओके बाय. थैंक यू. इधर
మళ్ళీ దానికి ఖర్చు అయిపోతాయి కదా. వచ్చే 500లో దీనికి ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను కదా, దీనికి డబ్బులు కట్టాలా, మనకి దొరికేది కొంత దొరుకుతుంది. లేదు కానీ ఇక్కడ చాలా సపోర్ట్ ఉంది ఆడపిల్లకి. మంచిగానే ఆడపిల్ల కూడా ఎదగాల, పేపర్ చేయాలి, మంచిగా ఉంటే మంచిది అన్న ఇక్కడ. సరే అట్లయినా గూగుల్ పే ఎంత ఎంత పెడతారన్నా? ఎంత చేయాలి? 10 రూపాయలు డిస్కౌంట్ చేస్తా. సరే. హండ్రెడా? 100 పెట్టాను చాలు. ₹100. థ్యాంక్ యూ అన్న. నువ్వు ఎవరికి మెసేజ్ పెట్టారా? అత్త. అవునా? అర్థమైంది. ఇన్ఫార్మ్ చేయాలా ఏంటి? లేదు మా అత్త అకౌంటే. ఓకే ఓకే. మా అత్త నా దగ్గర అకౌంట్ లేదు కదా. ఓకే ఓకే. థ్యాంక్ యూ నిజంగానే నేను కూడా వస్తానని కళ్ళ కూడా అనుకోలేదు, కానీ నీ ద్వారా వస్తాను కదా అని ఖుషిగా ఉంటుంది. చూడు తర్వాత వీడియో వస్తుంది. మంచిగా చేయండి, మంచిగా డౌన్లోడ్ చేయనా? ఓకే థ్యాంక్ యూ. బాయ్. లొకేషన్ బాగుంది. బైండూర్ క్రాస్ అయిన తర్వాత బత్కల్ స్టేషన్ అంట. బత్కల్ బాట్కల్ ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేయాలి? బట్కల బట్కల్ స్టేషన్లో ఇటు సైడ్ లొకేషన్ బాగుంది. హిల్ ఉంది అక్కడ. వచ్చేసాము, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నట్టున్నాము. వ్యూస్ బాగున్నాయి ఇక్కడ నుంచి చూస్తుంటే. మురుదేశ్వర్ వచ్చేసింది స్టేషన్లో, ఇంకా దిగాలి. దిగిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే దిగాము మురుదేశ్వర్లో. ఇక్కడ వెరైటీగా ఉంది. ఎగ్జిట్కి వెళ్ళడానికి స్టెప్స్ లేవు, ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాని మీద నడుచుకుంటూ వెళ్ళాలి. స్లాంటింగ్ ప్లాట్ఫామ్, దీన్ని ఏమంటారు మరి, వాక్వే టైప్ అనమాట. ఎండ మామూలుగా లేదు, వాసిపోతుంది ఎండ. నీవే ట్రాలీ నెట్టుకుంటూ వెళ్తున్నా పైకి. దిగేటప్పుడు బాగానే ఉంటుందేమో. చాలా లాంగ్ ఉంది ఇది ఎట్లుందంటే ఇది చాలా రిమోట్ లొకేషన్లా ఉంది. ఇది చాలా దూరం ఉన్నట్టుంది రైల్వే స్టేషను. అది అనమాట. మళ్ళీ ట్రైన్ ఇప్పుడు వచ్చింది కదా, ఇక్కడ నుంచి బయలుదేరుతుంది 3 o'clockకి. కాచిగూడ బయలుదేరుద్ది. రేపు నైట్ 12కో ఏమో కాచిగూడ వెళ్తుంది. మన తెలుగు వాళ్ళు రావాలనుకుంటే ఈ ట్రైన్ డైరెక్ట్ ట్రైన్, మంచి పీస్ఫుల్గా రావచ్చు ఈ ట్రైన్లో. కాచిగూడ, కర్నూలు నుంచి ఎట్లా వచ్చింది అనమాట ట్రైన్ రేణిగుంట మీదుగా. హుబ్బళి వచ్చినా ఇంకా దగ్గర. హుబ్బళి నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి హుబ్బళి మురుదేశ్వర్కి. సో ఇప్పుడు ఆటో తీసుకొని వెళ్ళాలి. చలో, ఇదే మురుదేశ్వర్ టెంపుల్ గోపురం. అది గోపురం వెనకాల టెంపుల్ ఉంటుంది. చిన్న కనబడుతుందో లేదో. మేము హోటల్ రూమ్కి వచ్చాము. హోటల్ రూమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ కనపడుతుంది చూసారా, అది గోపురం. మురుదేశ్వర్ శివ టెంపుల్ యొక్క గోపురం
ఆ గోపురం వెనక భాగంలో హైట్లో ఉన్నాడు చూడండి, శివుడి పెద్ద విగ్రహం, థర్డ్ లార్జెస్ట్ శివ స్టాచ్యూ అనమాట అది. ఆ గోపురం కొంచెం రైట్ సైడ్లో ఉంది చూడండి, అంటే మనకి లెఫ్ట్ సైడ్లో కనబడటం. ఆ గోపురానికి రైట్ సైడ్లో అటు నుంచి చూసినప్పుడు చిన్న గోపురం కనబడుతుంది, అది గుడి అనమాట, శివుడి గుడి. సో ఇది ఈ విండోలో నుంచి వ్యూ అనమాట. క్యూ బాగుంది, మేము రెడీ అవుతున్నాము. క్యూ చాలా పెద్ద క్యూ ఇక్కడి నుంచే కనపడుతుంది. ట్రాఫిక్ జామ్ అయింది, ఈరోజు వీకెండ్ కదా, మేబీ బాగా రష్ ఉన్నట్టుంది. సో వెళ్ళాలి, ఇంకా వెళ్ళి చూడాలి. రెడీ అయ్యాము, వెళ్ళాలి ఇంకా. జనాలు అయితే బాగా ఉన్నారు, బయట మొత్తం ట్రాఫిక్ జాము వెహికల్స్ తోటి. ఇక్కడ నుంచి క్యూ కనపడుతుంది, అంటే ఈరోజు వీకెండ్ అనేమో అట్లా వస్తుందని జనాలు వచ్చినారని నేను అనుకుంటున్నా. సో చూడాలి క్యూ ఎంతసేపు పట్టిద్దో మీకు అప్డేట్ ఇస్తాను. బయలుదేరుతున్నాం, చలో. ఇదే మురుదేశ్వర్ హజిల్ బజిల్ హడావుడి. హాయ్. గోపురం ఎంత పెద్దగా ఉంది, 20 అంతస్తులు, 20 అంతస్తుల గోపురము. రద్దీ మాత్రం బాగా ఉంది, చూడాలి. చాలామంది సముద్రాల్లో స్నానాలు చేసి కార్లను లోపలికి వెళ్ళి చేస్తున్నారు, ఎందుకో మరి, ఉందో లేదో చూడాలి. ఇదే స్కూబా డైవింగ్ ఆఫీస్ అంట, చూద్దాం తర్వాత వచ్చాక. ఇలా సో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. సో చూడాలి ఎంతవరకు నిజమో చూడాలి. కౌంటర్లో ఏమైనా పెట్టుకునేది ఉందో లేదో చూడాలి. ఓకే, ఓహో లోపల పార్కింగ్ ఉంది. ఓహో, దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ మాథోబార్ శ్రీ మురుదేశ్వర టెంపుల్. మాథోబార శ్రీ మురుదేశ్వర టెంపుల్ దేవస్థానం. ఇది ఎంట్రీ. ఓహో, దెర్ ఈస్ పార్కింగ్ ఇన్సైడ్. ఓకే, పార్కింగ్ ఉందన్నమాట ఇక్కడ. అది టెంపుల్, ఇది గోపురం. దీని వెనక స్టాట్యూ, పెద్ద స్టాట్యూ ఉంది కదా, శివ స్టాట్యూ, అది. ఇది బీచ్, టెంపుల్ అది. పార్కింగ్ బాగుంది. దీని ఇటు సైడ్ బీచ్ ఉంది, ఇటు సైడ్ బీచ్ ఉంది. దీన్ని ఏమంటారు, 3 sides వాటర్ ఉన్న పెనిన్సులానా ఏదో అంటారు, అంతేనా? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. చూడాలి, బీచ్ బాగుంది. ఓహో, ఇన్సైడ్ పార్కింగ్ కానీ బాగా టైట్ పార్కింగ్ ఉంది. లోపలికి పంపిస్తూనే ఉన్నారు వెహికల్స్. చూడండి, ఇది కనబడుతుందా? బా వ్యూ, లైటింగ్కి వస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు వీళ్ళంతా ఎందుకున్నారు, వీకెండ్లో వచ్చి పిక్నిక్లా కూర్చున్నారు వీళ్ళందరూ. అది చూడాలి ఎందుకు కూర్చున్నారో వీళ్ళు. గ్రాస్, ఇది ఆర్టిఫిషియల్ గ్రాస్ వేశారు. సో ఇది
క్యూ క్యూ అక్కడెక్కడో ఉంది. ఇదే అన్నమాట ఎంట్రీ మృదేశ్వర. ఈ రైట్ సైడ్లో ఉన్న క్యూ పైకి ఎక్కడానికి, గోపురం ఎక్కడానికి క్యూ అనమాట. అయిపోయింది, గోపురం బయటకు వచ్చేసాము. గోపురం దగ్గర ఉన్నాము. దర్శనం అయిపోయింది ఇప్పుడే. లైటింగ్ ఎలా వస్తుందో లేదో తెలియదు, బాగా క్లౌడీగా ఉంది, అసలు ఎండ లేదు. టైం వచ్చేసి 5:30 అయింది. ఎస్, సో చలో నెక్స్ట్ కేవ్ ఏదో ఉంటుంది, కేవ్ మ్యూజియం టైప్. సో అక్కడికి వెళ్ళాలి. ఇంత పొడవు 20 floors హైట్. ఇదే అనమాట లోపల సైడ్ గోపురం, లోపల సైడ్ నుంచి వ్యూ అనమాట. ఇదే గోపురం లోపల సైడ్ నుంచి దగ్గర నుంచి తీసిన వ్యూ అనమాట. ఇది టెంపుల్ ఎంట్రన్స్. గోపురంలోకి రాగానే ఎడమ వైపుకి అనమాట. ఇది టెంపుల్, అదే టెంపుల్. ఇది స్టాట్యూ, స్టాట్యూ. లోపల చాలా డైటీస్ ఉంటాయి అన్నమాట, సబ్ డైటీస్ అంటారు కదా అది. ఇది బీచ్ వ్యూ. ఇక్కడ పైకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము, చూడాలి. కౌంటర్ పెద్ద క్యూ ఉంది కౌంటర్లో, టికెట్ కౌంటర్లో. పైకి వెళ్ళడానికి క్యూ అనమాట. టికెట్ తీసుకొని వెళ్ళాలి, 20 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో చూడాలి. అయిపోయింది దర్శనము, ప్రసాదం తీసుకున్నాము. ఇవి 2 లడ్డూలు, 2 లడ్డూలు ప్రసాదం తీసుకున్నాము. మళ్ళీ ఒకసారి ఫ్రంట్ వ్యూ చూపిస్తున్నా. ఇదంతా క్యూ పైకి వెళ్ళడానికి అనమాట, చెప్పా కదా ఆల్రెడీ. బట్ రేపు మార్నింగ్ వెళ్ళాలి ఇంకా. కేవ్ సైడ్ వెళ్ళడానికి వాళ్ళు ఒక వే చెప్పారు, ఇటు నుంచి వెళ్ళాలని. సో ఈ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అనమాట. బస్ వెహికల్స్ కూడా వస్తున్నాయి బాగా. ఒకసారి బీచ్ వ్యూ చూపిస్తా మీకు. లైటింగ్ ఫెయిల్ అయిపోతుంది కదా, అది చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ లేదు, మొన్న ఫోటోలో చూసాను నేను. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో నడుస్తున్నాను అనమాట నేను ఇప్పుడు. కనబడుతుంది మీకు గోపురం ఎంత హైట్ ఉందో. అది టెంపుల్, ఇది గోపురం, అది స్టాట్యూ. ఇది లోపలికి ఎంట్రీ. ఎక్స్క్యూజ్ మీ. ఇది వ్యూ.
కొంచెం చాలు, అంత తింటాను, హాఫ్ చాలు. ఇందులో స్టాట్యూ మీద ప్రసాదం తింటున్నా, శివ స్టాట్యూ ముందు. ఇది గోపురం, ఇది స్టాట్యూ, మిడిల్లో ఉంది. సో ఇది డైరెక్షన్ ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి శివ స్టాట్యూ దగ్గరికి. మేబీ సమ్ కైండ్ ఆఫ్ పెయింటింగ్ వర్క్ ఆర్ రెనోవేషన్ ఈస్ గోయింగ్ ఆన్. దట్స్ వై లాట్ ఆఫ్ స్కాఫోల్డింగ్ సెటప్. చాలా హైట్లో ఉంది ఇది. ఇక్కడికి రావడానికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి చిన్నపాటి కొండ ఇది. ఇంకా హైట్ ఉంది. క్లౌడ్స్ మాత్రం బాగా ఉన్నాయి. హైట్ ఉన్నాయి, 170 అడుగులు 153 అడుగులు ఉన్నట్టుంది. ఇది థర్డ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ వన్ రాజస్థాన్లో ఉంది, 2022లో ఓపెన్ అయింది. సెకండ్ వన్ నేపాల్లో ఉంది, థర్డ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ. అదనమాట అప్డేటు. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంది, కన్స్ట్రక్షన్లో ఉంది మొత్తము. రెనోవేషన్, కన్స్ట్రక్షన్ కాదు. ఇది బీచ్ వ్యూ ఇక్కడ నుంచి. ఇంత హైట్కి వచ్చాం కదా, అక్కడ నుంచి గోపురం వ్యూ చూడండి. గోపురం వ్యూ ప్లస్ ఇటు సైడ్ ఉన్న బీచ్ వ్యూ చూడండి. ఓకే, याच्या राज्यात काय शिवलिंग गेला नाही पाहिजे, आता करायचं काय. मग गणपतीने त्या ग्वालाचं मध्ये रूप घेतला, म्हणजे गाईमध्ये रूप घेतला आणि मग तो వ్యూస్ బాగున్నాయి కదా ఇక్కడ పైనుంచి అనమాట. శివ స్టాట్యూ ముందు నుంచి అనమాట. అంటే శివ స్టాట్యూ కాళ్ళ కింద దగ్గర నుంచి అనమాట.